నువ్వే మాట్లాడాల్సిందే ఇప్పుడు ఈయన కదా ఇంకా సోమవారం వస్తారండి సార్. ప్రొద్దున్నే 8 గంటలకు వచ్చినాము. ఇవాళైనా లేదు అందరూ అన్నం మాకలేదు, పనులు ఏం తిని ఇవ్వాలైనా వాళ్ళు ఏమేమి చెవులకు వేసుకోలేదు. మేమేం చేయలేదు, కోడి రావాలా అవి రావాలా, ఇచ్చేది 2 బస్తాలకి కూర రావాలండి. చైర్మన్ గారు కూడా వచ్చి ఫైర్ ఆయన ఏం మాట్లాడలేదు, మేము ఆయనతో ఏం మాట్లాడలేదు. ఇది పరిస్థితి. వీళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఇచ్చేట్లేదు, ఇచ్చే పోసింది కనపాలే. ఉండేకేమో 2 లోళ్ళు ఏముందని అంటున్నారు వాళ్ళు. ఆ 2 లోళ్ళలో ఇచ్చినే ఈ పాటికి అందరూ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇచ్చేది 2 బస్తాలకి ఇంతగా అంగళపెత్తారు. 8 గంటలకు వచ్చింటే ఇవాళైనా అన్నం తినలేవు రైతే కనుక. ఇంక పోతే మళ్ళీ ఏమొచ్చి రాసి లేవంటారేమోనని ఇగో టోకన్లు అని ఇచ్చింటే ఇవి కూడా అయిపోయినాయి. అవి ఇగో ఇవేంటో అబద్ధం రాసి ఇచ్చింది ఇబ్బంది అడిగితే మేము నిన్న మన పనికి రాలేక ఇవి దానికి ఎప్పుడో ఇచ్చేసామంట. అంటే మేము ఏం చేయాలి, ఏం చేయలేము. ఇంతకంటే మేము ఇంకేడన్నా ప్రైవేట్లో వాళ్ళ ఏడన్నా దొరికితేనా కానీ ఎత్తుకొని పోతాం. ఇంతకు మించి ఏం చేయలేరు. రేడు కొత్తున్నది. పొద్దున్న 7 గంటలకు వచ్చినాను. ఈరి అంటే ఇద్దు అద్దో అంటున్నారు. ఏంది మొత్తుకుంటేది ఏంగా ఆయన వచ్చి దెంకొంబాయ్ ఇస్తాంలే గురించి చెప్పుకుంటూ అది ఇది 4 ఎకరాలు మన్ని నాటినాము. 5 ఎకరాలు మొక్కదన్న పెట్టినా. 5 ఎకరాలు మొక్కదన్న పెట్టినా. ఈరలేంది ఏం చేసేది ఇప్పుడు ఏమంటున్నారు? ఏంది ఇది రాళ్ళ మీ చేతి రాళ్ళ 3 గంటలకు ఇస్తాము అది ఇదని ఊరిని డూబు చెప్పుకుంటున్నారు. నిన్ననే అట్లా చెప్పి పంపించినారు ఎన్నికి. నిన్న కూడా అదే బతికే. ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఇది? 3 రోజులు అది జరగబట్టి ఇట్లే జరుగుతుంది. ఈరేముంది దానికి ఏముంది దాంట్లో? వీలే ఎవరైనా పెద్ద సమయంలో వస్తే వాళ్ళకి ఎత్తించి పంపిస్తారు.